బుల్లెట్ బొక్క. సాయంత్రం వచ్చి నేను క్లియర్ గా చెప్తాను. ఇంకేం మాడు, అర్జెంట్ వెళ్ళిపో. నేనేం చేశానని? సార్ ఇది అన్న మీ సొంత ఇల్లు అనుకుంటున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడానికి బయట పోలీసులు తిరుగుతున్నారు. మన గురించి తెలిసిందంటే అందరినీ బొక్కలేస్తారు. అంటే ఇందులో మాకేం సంబంధం అన్నయ్య? వాళ్ళు అక్కడ డబ్బులు ఇస్తే హీరోయిన్ కి అడ్వాన్స్ ఇద్దామని వెయిటింగ్ అన్నయ్య. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలన్నా. ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కదరా. అవి లేక దీన్ని కిడ్నాప్ చేసాం. డబ్బు లేదా? డబ్బులు ఏమంటాడంట్రా? దానికి ఉన్న దూలకి ఇక్కడ ఆడి సామాన్లు ఏమన్నా పట్టుకుందనుకో, ఆడు దాన్ని ఖచ్చితంగా కాల్ చేస్తాడు. వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయి. ఊరుకో అక్క, నువ్వు అలాగే అంటావు. ఆ చెట్టిగాడు పద్దాక ఫోన్ చేసి దుబ్బేస్తున్నాడు. మనం అనుకున్నట్టే వాళ్ళు ఆవిడ మనకు సూపర్ ఇచ్చినోడికి హ్యాండ్ ఓవర్ చేద్దామా? ఇదిగో మళ్ళీ ఆడే. వాడికిస్తే మనకొచ్చేది 2 కోట్లే. నువ్వెలాగూ నా కోసం డైరెక్ట్ గా శెట్టితో మాట్లాడావు కాబట్టి వాడితోనే డీల్ చేస్తే బెటర్ ఏమో. ఏంట్రా నువ్వు వస్తున్నావా రావట్లేదా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? నువ్వు ఇంక వెయిట్ చేయక్కలేదు. నా మూడ్ పోయింది. నాకు నీ పని మనిషి వద్దే. మరి 4 కోట్లు క్యాష్ కావాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను ఆల్రెడీ పని మనిషితో పాటు ఈ చెత్త కొంపలోనే ఉన్నా. అదే డంప్ యార్డ్ లో ఎల్లో కలర్ కవర్ లో 4 కోట్లు పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. సాయంత్రం లోపు మీ ఆవిడ మీ ఇంటికి వచ్చేద్ది. నువ్వేనా కొత్తగా ట్రై చేసావు అనుకోరా, మీ ఆవిడ 2-3 ఇన్స్టాల్మెంట్లు వచ్చేది. దాని మీద చెయ్యి పడ్డా బొంగురు వాస నువ్వు పెడా. ఇస్తావు నా కొడుక. నాకేం తెలుసు సార్? నాకేం తెలుసు. అయ్యో ఇదేంటిది, నా మీద పడిపోతాడు. శెట్టి చెప్పరా శెట్టి. వాడికి ఇప్పుడు పని మనిషి అక్కర్లేదట, 4 కోట్లు కావాలట. నేనేమో ఈ పని మనిషిని వేసుకుని రోడ్లు వెంబడి తిరుగుతున్న హైదరాబాద్ అంతా పిచ్చిలేసిపోతుంది. కూల్ 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 రా. కూల్ అయితే కూల్. అసలు నువ్వు ఏం చేస్తాను? వాళ్ళని పట్టుకుంటావా లేదా? పట్టుకుంటానులే, ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. ముందు నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది విను. డబ్బులు ఇస్తాను గాని ముందు సురేఖని చూడాలి అని చెప్పు. అదే డంప్ యార్డ్కి తన్ని తీసుకొస్తే డబ్బు ఇచ్చేస్తానని చెప్పు. రైట్? ఇప్పుడు 4 కోట్లు వదిలించుకోవాలా నేను? ఏం అక్కర్లేదురా, నాకు ఇస్తానన్న 50 లక్షలు రెడీ చేసుకుంటే చాలు. సరే దిగవే. దిగా. మా ఇల్లు ఇంకా రాలేదు కదండి. రాకున్న పనులు దిగా. అన్ని నాకే వెళ్ళిపోతున్నాడా సార్? దొంగ సచ్చినాడా? అందమైన ఆడపిల్ల రోడ్డు మీద వదిలేస్తావా? ఈ ముందక్క చీర ఇది బెనారస్ పట్టు కదా. ఈ కలర్ కూడా మీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇది మీరు వారణాసి నుంచి డైరెక్ట్ గా తెప్పించుకున్నారు కదా అనుకున్నా. ఇక్కడ అసలు దొరకవు తెలుసా. ఈ బాడీ కూడా చాలా బాగుంది. పళ్ళు ఇంకా చాలా బాగుంటుంది. అనుకో క్లియర్ గా చూపిస్తా. ఎలాగో వాష్రూమ్ కూడా వెళ్ళాలి. అక్క ఈసారి నాకు కూడా ఒకటి తెప్పించక్క ప్లీజ్. ఇంట్లో ఇలాంటివి ఇంకా 2 ఉన్నాయి, నీకు కొట్టిస్తాలే. విప్పు.